నమస్తే. ప్రస్తుతం టీడీపీ జనసేనకు సంబంధించిన ఒక అభ్యర్థుల లిస్ట్ అయితే మొదటి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతో 118 మంది లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. 118లో జనసేనకు 24, టీడీపీకి 94 సీట్లు కేటాయించడం జరిగింది. జనసేనకు సంబంధించి మనం ముఖ్యంగా ప్రస్తుతానికి ఒక అనాలిసిస్ చూసుకుందాం. జనసేనలో 24 సీట్లకు గాను కేవలం 5 సీట్లు మాత్రమే ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్. 19 నియోజకవర్గాలు అట్లాగే ఉన్నాయి. 19 నియోజకవర్గాలు మరొక 2-3 రోజుల్లో అనౌన్స్ చేస్తారని చెప్పడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి మనం ఒకసారి ప్రకటించిన 5 నియోజకవర్గాలు ఏంటి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి నాదెండ్ల మనోహర్, ఆయన గతంలో కూడా పోటీ చేశాడు. అట్లాగే నెల్లిమర్లకు సంబంధించి లోకం మాధవికి జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అట్లాగే అనకాపల్లికి సంబంధించి కొనతాల రామకృష్ణని కూడా ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, జనసేన పార్టీ అభ్యర్థిగా. అట్లాగే రాజానగరానికి సంబంధించి బాలకృష్ణని ఇక్కడ ఎవరైతే ఉన్నారో బత్తులో బాలకృష్ణని జనసేన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించి పంతం నానాజీ, గతంలో ఎవరికైతే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడో నానాజీ అభ్యర్థిగా ఉంటాడని చెప్పారో నానాజీకి ఇక్కడ టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఒకసారి మనం వీళ్ళు జనసేన అభ్యర్థులు 5 అయితే ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థులు ఎవరున్నారు, అక్కడ బలంగా ఎవరున్నారు, ఎవరు వీళ్ళకి ఆపోజిట్గా పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించిన తరుణంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నాబత్తిని, తెనాలికి సంబంధించిన నాదెండ్ల మనోహర్ మీద అన్నాబత్తిని శివకుమార్, ఆయన గతంలో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన అభ్యర్థి. అట్లాగే అప్పలనాయుడు, బొద్దుకొండ అప్పలనాయుడు ఇక్కడ నుంచి నెల్లిమర్ల నుంచి గతంలో కూడా ఆయన పోటీ చేశాడు. అలాగే అనకాపల్లికి సంబంధించి కేవలం ఇక్కడ ఇంతకుముందు గుడివాడ అమర్నాథ్ ఉండే ప్లేస్లోకి మలసాల భరత్ కుమార్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది, మార్పుల చేర్పుల్లో భాగంగా వైసీపీ. అలాగే రాజానగరానికి సంబంధించి జక్కంపూడి రాజా గతంలో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కురసాల కన్నబాబు, సేమ్ ఒక ఈయన మలసాల భరత్ కుమార్ని మాత్రమే మార్పుల చేర్పుల్లో భాగంగా మార్చడం కూడా చూసాం మనం ఇక్కడ. ఇంతకుముందు అనకాపల్లి నుంచి ప్రస్తుతానికి ఐటీ మినిస్టర్గా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఆయన అక్కడ పోటీ చేశాడు. ఒకసారి మనం గతంలోకి వెళ్దాం. 2019 రిజల్ట్ అసలు ఎట్లుంది, ఎలా రిపీట్ అయిందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం కాకినాడ రూరల్కి సంబంధించి మనం ఒకసారి వైసీపీకి సంబంధించి కురసాల కన్నబాబుకి సంబంధించి 53,494 ఓట్లతో ఆయన విజయం సాధించారు. అట్లాగే 38.25% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది ఇక్కడ. సో అలాగే టీడీపీ క్యాండిడేట్కి సంబంధించి నెలకుర్తి వెంకటేశ్వరరావుకి సంబంధించి మనం 45,000 దాదాపుగా 457 ఓట్లు అయితే రావడం జరిగింది. ఆయన 2వ ప్లేస్లో ఉన్నారు. అట్లాగే 32.50% ఈ అభ్యర్థికి ఓట్ షేరింగ్ అయితే రావడం జరిగింది. అట్లాగే గతంలో జనసేన అభ్యర్థి ఇక్కడ ఎవరు పోటీ చేశారో మనం చూద్దాం. పిల్లి సత్యనారాయణ మూర్తికి సంబంధించి 28,691 ఓట్లు వచ్చి 3వ స్థానంలో ఉన్నారు. ఆయన దాదాపుగా 20.59% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. సో మనం ఒకసారి ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు అభ్యర్థులు కనుక టీడీపీ జనసేన అభ్యర్థులు కనుక ఖచ్చితంగా ఇక్కడ కొంత బలంగా వీళ్ళిద్దరూ ప్రచారం చేసే పరిస్థితులు, వీళ్ళంతా కలిసి పనిచేస్తే కనుక దాదాపుగా 73,000 పైచులకు 74,000 వరకు వస్తుంది ఓటింగ్. ఈ 74,000 ఓటింగ్ వీళ్ళు రాబట్టగలిగితే, గతంలో వచ్చిన ఓటింగ్ను ఇద్దరు కూడా మెంగిల్ చేసుకొని రాబట్టగలిగితే దాదాపుగా 74,000 ఓట్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది టీడీపీ జనసేన అభ్యర్థులకి. జనసేన అభ్యర్థి ఇక్కడ జనసేన కేటాయించడం జరిగింది 5 నియోజకవర్గాలు. సో కురసాల కన్నబాబు ఈసారి కొంతమేర ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి కురసాల కన్నబాబుకి ఇక్కడ కాకినాడ రూరల్కి సంబంధించి కొంత వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంది. జనసేన టీడీపీ కొంత బలంగా పనిచేస్తే కనుక, కలిసి పనిచేస్తే కనుక కొంత అడ్వాంటేజ్ జనసేన అభ్యర్థికి. పిల్లి సత్యనారాయణ మూర్తి గతంలో వీళ్ళిద్దరు ఇక్కడ పోటీ చేశారు కాబట్టి ఈసారి ఇక్కడ నానాజీకి అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నానాజీ ప్రస్తుతానికి అభ్యర్థి. ఈ నానాజీకి కంపల్సరీగా గతంలో జనసేన టీడీపీ ఇద్దరు కనుక ఆయనకు కొంత సపోర్ట్ చేస్తే నానాజీ విజయ అవకాశాలకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కురసాల కన్నబాబుకి ఇక్కడ కొంత మేర ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానీ, అట్లాగే కురసాల కన్నబాబు మీద కొన్ని ఎలిగేషన్స్, ఆయన స్కాములు చేశాడు, కొంత డబ్బులు సంపాదించాడు అనే వీటన్నిటి మీద కూడాను కురసాల కన్నబాబుకి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ జనసేన అభ్యర్థి నానాజీకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇక మనం ఇక్కడికి రాజానగరానికి వెళ్దాం. ఒకసారి రాజానగరంకి సంబంధించి బత్తుల బాలకృష్ణ జనసేన అభ్యర్థికి టికెట్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ గతంలో 2019లో చూసుకున్నట్లయితే జక్కంపూడి రాజా 90,680 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అట్లాగే 51.29% ఓట్ షేరింగ్ అయితే ఇక్కడ జక్కంపూడి రాజాకి ఇచ్చారనమాట. సో కొంతమేర ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని
దాదాపుగా ఇక్కడ మనం మెజారిటీ చూసుకున్నట్టయితే 31,772 ఓట్లు మెజారిటీ కూడా వచ్చింది రాజానగరంలో జక్కంపూడి రాజాకి. అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు కొంతమేర ఉన్నాయి కాబట్టి జనసేనకి పొత్తులో భాగంగా టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో మనం ఒకసారి టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్కి సంబంధించి 58,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. 33.32% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది టీడీపీ అభ్యర్థికి. అలాగే రాయపరెడ్డి ప్రసాద్కి జనసేన అభ్యర్థికి 20,847 ఓట్లు అయితే ఇక్కడ వచ్చింది. 11.79% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. అంటే దాదాపుగా ఈ రెండు కలిసిన 80,000 ఓట్లు అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ జక్కంపూడి రాజాకి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ టీడీపీ గతంలో టీడీపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ కానీ జనసేనకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కానీ రెండు కలిసినా సరే దాదాపుగా 80,000 ఓట్ల పైచిలకు మాత్రమే జనసేన టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. అలాగే జక్కంపూడి రాజాకి 90,680 ఓట్లు వచ్చినాయి. అలాగే 51.29 ఓట్ షేరింగ్ కూడా వచ్చింది. సో ఇక్కడ కొంతమేర రాజానగరానికి సంబంధించి వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాకినాడ రూరల్కి సంబంధించి జనసేనకి కొంత అడ్వాంటేజ్ ఉండేట్లు కనిపిస్తుంది. ఇక్కడ మనం మెజారిటీ చూసుకున్నట్టయితే 31,772 ఓట్లు. సో ఇక మనం తెనాలి నియోజకవర్గానికి వెళ్దాం. అందరూ ఆంధ్ర ప్యారిస్గా మాట్లాడుకునే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి గతంలో వైసీపీ క్యాండిడేట్గా అన్నాబత్రి శివకుమార్ పోటీ చేశారు. ప్రస్తుతానికి నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఈయన మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి వీళ్ళిద్దరూ అభ్యర్థులుగా పోటీ బరిలోకి దిగబోతున్నారు. ఈసారి టీడీపీ క్యాండిడేట్ ఇక్కడ ఆలపాటి రాజేంద్ర గతంలో పోటీ చేశాడు. ఆయన టీడీపీ ఈసారి అవకాశం లేదు కాబట్టి జనసేన కేటాయించడం కూడా జరిగింది ఇక్కడ. సో మనం ఒకసారి ఇక్కడ రిజల్ట్ ఎట్లుంది, 2019లో రిజల్ట్ ఎలా ఉందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే అన్నాబత్రి శివకుమార్కి సంబంధించి 94,495 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ ఓట్ షేరింగ్ ఒకసారి మనం చూద్దాం. 45.92 ఓట్ షేరింగ్ ఉంది. అలాగే మెజారిటీకి సంబంధించి 17,649 ఓట్ల మెజారిటీ అయితే అన్నాబత్రి శివకుమార్కి వచ్చింది. ఆలపాటి రాజేంద్రరావు చూసుకున్నట్లయితే 76,846 ఓట్లు వచ్చినాయి. అలాగే 37.35% ఓట్ షేరింగ్ అయితే ఇక్కడ ఆలపాటి రాజేంద్రరావుకి వచ్చింది. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే మనం దాదాపుగా 29,905 ఓట్లు సాధించారు. ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 14.53% కొంతమేర ఓట్ షేరింగ్ వచ్చింది. సో ఇక్కడ టీడీపీ కొంత బలంగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 106,000 ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో పనిచేసినట్లు టీడీపీ అభ్యర్థులు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అట్లాగే ఇక్కడ నాదెండ్ల మనోహర్కి సంబంధించి జనసేన అభ్యర్థులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే దాదాపుగా 106,000 ఓట్లు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇక్కడ ఈసారి అన్నాబత్రి శివకుమార్కి కొంతమేర వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా గతంలో ఇద్దరు డివైడ్గా పనిచేశారు. దాదాపుగా 106,000 ఓట్లు వచ్చినాయి, 1,00,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి ఇద్దరికి కూడాను కలిపి చూస్తే. ప్రస్తుతానికి ఇదే ఓటింగ్ని మనం కలిపి చూస్తే కొంతమేర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానీ లేదంటే ఇక్కడున్న నాయకుల మీద వ్యతిరేకత ఉన్నా సరే అది అడ్వాంటేజ్ టీడీపీ జనసేన అభ్యర్థికి నాదెండ్ల మనోహర్కి అవుతుంది. పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన కేటాయించారు కాబట్టి నాదెండ్ల మనోహర్ కొంతమేర అడ్వాంటేజ్ ఉంది. కానీ అట్లని అన్నాబత్రిని శివకుమార్ ఏమీ తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇతను జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సరిగా పనిచేస్తారో వాళ్ళకి అదే సిట్టింగ్ ప్లేస్కి మళ్ళీ ఇస్తానని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఒకవేళ సరిగా పనిచేయని నాయకులు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళని మార్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పారు. అలాగే మార్పులు చేర్పుల్లో భాగంగా చాలామంది దాదాపుగా 100 నియోజకవర్గాలు మార్పులు జరిగినాయి కానీ ఇక్కడ తెనాలికి సంబంధించి అన్నాబత్రిని శివకుమార్ అయితే చేంజ్ చేయలేదు. సో ఒకసారి మనం మెజార్టీ చూసుకున్నట్లయితే 17,649 ఓట్లు అయితే మెజారిటీ వచ్చింది. సో ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ఈసారి అక్కడ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. ఆయన్ని పెదకూరపాటు పంపించే యోచనలో కూడాను చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఈసారి ఆలపాటి రాజేంద్రకు సంబంధించిన కార్యవర్గం కానీ వాళ్ళందరూ కూడాను ఈసారి జనసేనకు పోటీ చేస్తారా లేదా అనేది మరొక ప్రశ్నార్థకమైన విషయం. సో ఇక్కడ ఈసారి ఖచ్చితంగా వీళ్ళిద్దరికి టఫ్ ఫైట్ నాదెండ్ల మనోహర్ వర్సెస్ అలాగే అన్నాబత్రి శివకుమార్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఎవరు గెలిచినా సరే ఈసారి 17,000 పైచిలకు ఓట్ల మెజారిటీ అయితే రాదు. కేవలం 2 నుంచి దాదాపుగా ఒక 4,000 మెజారిటీ వరకు మాత్రమే ఓటింగ్ మెజారిటీ అయితే వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఇక్కడ. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. నెల్లిమర్లకు సంబంధించి గతంలో ఇక్కడ నుంచి మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. నెల్లిమర్లకు సంబంధించి ఇంతకుముందు జనసేన అభ్యర్థి అయితే పోటీ చేయలేదు. ఈసారి నెల్లిమర్లకు సంబంధించి టికెట్ లోకం మాధవికి టికెట్ కేటాయించింది జనసేన. సో జనసేనకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్లను జనసేనకు వదిలేశారనమాట. సో ఇక్కడ మనం 2019 రిజల్ట్ ఒకసారి మనం చూసుకుందాం. బద్దుకొండ అప్పలనాయుడు ఇక్కడ నుంచి పోటీ చేశారు. దాదాపుగా ఆయనకి 94,258 ఓట్లు అయితే వచ్చినాయి. ఇక్కడ
పతివాడ నారాయణ స్వామి నాయుడికి 66,207 ఓట్ల 7 ఓట్లు అయితే వచ్చినాయి. సో ఇక్కడ దాదాపుగా 28,051 ఓటు అయితే మెజారిటీ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో కొంతమేర వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ జనసేన బలం ఎంత అనేది తెలియదు. అసలు జనసేన పోటీ చేయని ప్లేస్లో జనసేనకు టికెట్ కేటాయించడం కూడా ఇక్కడ కొంతమేర ప్లేస్కి సంబంధించి కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో మనం మెజారిటీ చూసుకున్నట్టయితే దాదాపుగా 28,000 ఓట్ల పైనే వచ్చింది. కాబట్టి ఈసారి ఇక్కడ వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ తెనాలి నియోజకవర్గం అయితే టఫ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ తెనాలి నియోజకవర్గం టఫ్ కనిపిస్తుంది. నెల్లిమర్లకు సంబంధించి ఈసారి వైసీపీకి ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇక మనం అనకాపల్లి చూసుకుందాం. అనకాపల్లి నియోజకవర్గంలో అయితే ఇక్కడ కొంతమేర గతంలో ఎప్పుడు కూడా అనకాపల్లి నియోజకవర్గం వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ ఆయన ఐటీ మినిస్టర్ ఉండేవారు. ఆయన మీద కొన్ని ట్రోల్స్ కూడా జరిగాయి. ఈసారి ఐటీ మినిస్టర్ ప్లేస్లో గుడివాడ అమర్నాథ్ ప్లేస్లో మరొక అభ్యర్థిని ఇక్కడ ప్రకటించడం కూడా మనం చూసాం అనమాట. అనకాపల్లికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొనతాల రామకృష్ణను ఇక్కడ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గాన్ని జనసేన కేటాయించడం జరిగింది. సో మనం 2019కి చూసుకున్నట్లయితే గుడివాడ అమర్నాథ్ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 73,207 ఓట్లు వచ్చినాయి ఆయనకి. అలాగే 45.97 ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. సో మెజారిటీ కొంచెమైనా తక్కువ అనే చెప్పుకోవాలి. 8,000 పైచిలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. అలాగే గోవింద సత్యనారాయణ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈయన పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ అభ్యర్థికి పోటీ చేసి 65,000 ఓట్ల పైచిలకు ఆయన సాధించి 2వ ప్లేస్లో ఉన్నారు. 40.84 ఓట్ షేరింగ్తో ఆయనకి ఇక్కడ ఓట్ షేరింగ్ అయితే వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ మనం జనసేన అభ్యర్థిని ఒకసారి చూసినట్లయితే పర్చూరి భాస్కర్ రావు ఆయన గతంలో పోటీ చేశాడు. 2019లో పోటీ చేస్తే 12,988 ఓట్లు అయితే వచ్చినాయి. ఓట్ షేరింగ్ చూద్దాం. చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. 7.53% ఓట్ షేరింగ్ మాత్రమే రావడం జరిగింది. సో మనం ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ ప్లేస్లో మార్పులు చేర్పుల్లో భాగంగా మలసాల భరత్ కుమార్కి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి ఒకవేళ ఈ రెండు కనుక పనిచేస్తే జనసేన టీడీపీ పొత్తు ఇక్కడ బలంగా పనిచేస్తే కనుక ఈసారి ఎందుకంటే ఇది గతంలో వైసీపీ గెలిచిన నియోజకవర్గం కాబట్టి ఈసారి కూడా కొంతమేర వైసీపీకి సంబంధించి రూరల్ ఏరియా ఓటింగ్ అంతా కూడా కొంత స్ట్రాంగ్ ఉన్న పరిస్థితులు. సో ఈసారి జనసేన టీడీపీ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తే కనుక దాదాపుగా కొంతమేర టఫ్ ఫైట్ ఇక్కడ కూడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే అంత ఈజీగా ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. గతంలో వచ్చిన ఓట్ షేరింగ్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 5-6 వేల ఓట్లు అయితే టీడీపీ జనసేన అంటే గతంలో కష్టపడితే ఈ మెజారిటీ ఓటింగ్ అనేది కొంతమేర ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంత ఇక్కడ టఫ్ ఫైట్ నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇది జనసేన ప్రస్తుతానికి 5 నియోజకవర్గాలు ప్రకటిస్తే 5 నియోజకవర్గాల్లోనూ కూడాను కాకినాడ రూరల్కి సంబంధించి కొంత జనసేన టీడీపీ జనసేన అభ్యర్థిగా ఇక్కడ నానాజీ బరిలో దిగుతున్నారు. ఇక్కడ ఈసారి కురసాల కన్నబాబుకి కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. అలాగే వైసీపీ ఇక్కడ రాజానగరానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా గతంలో ఆయన భారీ మెజారిటీతో గెలిచాడు. దాదాపుగా 31,772 ఓట్లతో ఆయన విజయం సాధించారు జక్కంపూడి రాజా. ఈసారి జక్కంపూడి రాజాకి ఇక్కడ రాజానగర్లో కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇకపోతే తెనాలి నియోజకవర్గంలో ఇక్కడ చూసుకున్న అన్నాబత్తిని శివకుమార్ వర్సెస్ నాదెండ్ల మనోహర్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఆలపాటి రాజేంద్ర వర్గం కనుక ఖచ్చితంగా అక్కడ కొంతమేర గట్టిగా పనిచేస్తే నాదెండ్ల మనోహర్ విజయ అవకాశాలు కొంతమేర 1 or 2% ఉండే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే ఈ ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం అయితే టఫ్ అని చెప్పుకోవాలి. ఇక చూస్తే నెల్లిమర్లకు సంబంధించి గతంలో అక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేయలేదు. కేవలం జనసేనకి ఈ టికెట్ కేటాయించడం ఇక్కడ ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా మనం అనుకోవచ్చు. గతంలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి 66,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బద్దుకొండ అప్పలనాయుడు కూడా కొంతమేర మంచి మెజారిటీ అయితే కనిపిస్తుంది. 28,000 ఓట్ల పైచిలకు మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అట్లాగే గుడివాడకి సంబంధించి ఇక్కడ అనకాపల్లికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ గతంలో పోటీ చేశారు ఆయన. సో ఆయన ప్లేస్లో మార్పుల చేర్పుల్లో భాగంగా మలసాల భరత్ కుమార్కి అయితే టికెట్ కేటాయించారు. సో ఇక్కడ కూడా కొంతమేర టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అనకాపల్లికి సంబంధించి కొనతాల రామకృష్ణకి ఇచ్చారు కాబట్టి ఆయన కొంత సీనియర్ నేత కాబట్టి ఈసారి ఏమన్నా కొంతమేర 1 or 2% అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ జనసేన కనుక కలిసి పనిచేస్తే కొంతమేర అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరికీ కూడా క్షేత్రస్థాయిలో కొంతమేర వీళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే ఇది టఫ్ ఫైటే అని చెప్పుకోవాలి. సో ఇది ప్రస్తుతానికి జనసేన అని ప్రకటించిన 5 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల గురించి అట్లాగే గతంలో ఎవరు పోటీ చేశారు ఎవరు గెలిచారనే దాని గురించి మనం చర్చించుకున్నాం. సో నిజంగా చూస్తూనే ఉండండి ఇలాంటి నిజంగా మినిట్ టు మినిట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం. అలాగే మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.